హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన. మిత్రులారా, ఎవరైనా సరే మన విహెచ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే చెప్పబోయే నంబర్కు కాంటాక్ట్ అవ్వవలను. మొబైల్ నంబర్ 9100559109. మరొకసారి 9100559109. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటి అంటే, మనం MP3 ఫైల్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అవి జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. వాటిని అన్జిప్ చేయాలంటే ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇది మామూలుగా అయితే మనం ఇంటర్నల్ మెమరీస్లోకి వెళ్ళి మనం ఏదైతే ఫైల్ మేనేజర్ ఉందో అందులోకి వెళ్ళి ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళి మనకి ఏదైతే జిప్ ఫైల్లో ఉంది దాన్ని అన్జిప్ చేసేదానికి డబ్బులు ఇచ్చి అన్జిప్ చేసిన అవకాశం అయితే ఉంది. మనం విజన్ త్రూ ఎచ్ గ్రూప్లో కావచ్చు లేదా ఇతర వెబ్సైట్ల ద్వారా కావచ్చు మనం MP3 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా అవి ఎక్కువ ఫైల్స్ ఉంటాయి కనుక వాటిని అన్జిప్ చేయడం కష్టం. ఇందుకోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయవలసిందే. అందుకోసం బెస్ట్ అప్లికేషన్ 7Zipper. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి స్పెల్లింగ్ అది చెప్తాను, సెర్చ్ చేసేదానికి ప్రయత్నించండి. 7ZIPPER అని సెర్చ్ చేయండి. అయితే వీడియోలోకి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, 7Zipper డబుల్ ట్యాప్ చేశాను. యాక్చువల్గా ఓపెన్ అవుతానే మీకు పర్మిషన్స్ అడుగుతుంది. 1 పర్మిషనే స్టోరేజ్ యాక్సెస్ చేయాలో వద్దా అని అనేసి అలో ఇచ్చేయండి. తర్వాత కొద్దిగా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే రైట్ స్వైప్ చేసుకుని వచ్చేయండి. డోర్ ఓపెన్ దీన్ని ట్యాప్ చేద్దాం ఒకసారి ఏమున్నాయో. Color paper, clip, shortcut paper, compass 70, level 18, unit converter, if 20, permission manager, memo widget, total list widget, stopwatch, date calculator, protractor 26 of 27, ruler 27 of 27, edit button out of list, close button. ఈ విధంగా అయితే ఉన్నాయి. System launcher, వీటి గురించి రాబోయే రోజుల్లో double tap to activate, double tap and hold to long press. వీళ్ళైనా తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనకు ఉపయోగపడే విషయాలు ఉంటే వీటిలో ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న ఫైల్స్ని అన్జిప్ చేయడం ఎలా వితిన్ సెకండ్స్లో అనే అంశం తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాక రైట్ స్వైప్ చేసుకుందారండి. ఒక సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, అప్డేట్స్ అడుగుతుంది. అప్డేట్ నేను చేసి ఉన్నాను. ఓకే, డౌన్లోడ్ డౌన్లోడ్ అనే ఫోటో పైన ట్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే
నాకు డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఫోల్డర్ అనేది లోనే నేను ఫైల్స్ ఉన్నాయి కనుక డౌన్లోడ్ అనే ఫోల్డర్ పైన ట్యాప్ చేశాను. మీకు ఏం ఫోల్డర్స్ ఉంటాయో చూసుకోండి, రైట్ స్టెప్ చేసుకుంటూ వస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఫోల్డర్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు చూద్దాం. BA75 paper 5 Mr. MP3 underscore. Auto TTS 5.1 09 filter of button out of 09 lucky dance not on auto TTS BA75 paper 5 Mr. MP3 underscore 2.7 Z 147 MB 920 20 23 39 3 of 10. చూసారా, Double tap to activate. Double tap to hold the long press. హిస్టరీ సెమిస్టర్ 5 అని చెప్పేసి జిప్ ఫైల్లో ఉంది. దీన్ని అన్జిప్ చేద్దాం. దీనికోసం దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Extract. Select target folder. Drop down list. /storage/emulated /0/download. Extract. Select target folder. ఏ ఫోల్డర్లో కావాలని అవుతుంది, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. Pop-up window on top. Screen recorder on bottom. 0/3037 to the root/download /stop recording 4 stop down root/3 of 4 3037 to 3238 /storage/3037-3238 2 of 4 0/storage. ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. బై డిఫాల్ట్ నేను ఇలా వదిలేస్తున్నాను. Extract. Select target folder. Filter of button. Checked. Create folder. /storage/emulated. Unchecked. Background run. Checkbox. See content. Unchecked. Background run. Checkbox. బ్యాక్గ్రౌండ్ రన్ అనేది ఏంటంటే నోటిఫికేషన్లో మనం చూపించడానికి, అంటే మీకు ఎంత పర్సెంట్ అవుతుందని చూపించడానికి నేను టిక్ చేసుకోండి. ఎందుకంటే మంచిది, ఎందుకంటే మనకు నీట్గా మనకి సక్సెస్ఫుల్గా వెంటనే మనకి తెలుస్తుంది కనుక నోటిఫికేషన్లో చూపించాలో వద్దా అనేసి మీకు చూపిస్తుంది. దీన్ని టిక్ చేయండి. See content. Option. Button. Mount list. Button. Okay. Button. ఓకే ఇచ్చేసేయండి. 7 zipper. BA75 paper 5 Mr. MP3 underscore. నోటిఫికేషన్ చూద్దాం. Notification. Screen recorder. Screen. 501 MB. 60. 60%. Screen record. 548. Overview. Button. 1 minute. Quick settings. Collapsed. Screen recorder. Screen collapsed. BA75 paper 5 Mr. MP3 underscore 2.7 Z. 28/80%. BA75 paper 5 Mr. MP3/027 BA underscore 30 underscore Mr. underscore semester underscore 5 underscore paper underscore 5 underscore unit 2SA07.MB. 7 zipper. BA75 paper 5 Mr. MP3 underscore 2.7 Z. Finished. చూసారా, ఫినిష్డ్ అని చెప్పి రావడం జరిగింది. Back ఇప్పుడు button. మనకి ఇది Clear all notifications. ఇంటర్నల్ స్టోరేజ్లోని డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోయింది. Back button. మనకి ఏ ఫోల్డర్లో అయితే మనం Double tap సెలెక్ట్ to activate. Double tap to చేసుకుంటామో hold the long press. ఆ ఫోల్డర్లో ఏదైతే మనం జిప్ ఫైల్ అనేది అన్జిప్ చేస్తాం అదే ఫోల్డర్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను System బ్యాక్ launcher. 7 వచ్చేస్తాను. zipper. System launcher. చూద్దాం. Page. Tools. File manager. ఫైల్ మేనేజర్, App log. Password. Enter password. Edit not recent. ఓకే, File manager. Storage. స్టోరేజ్, Locked. Double share. Dot share. Android. App backup. Audio editor cutter. Bluetooth. Shigari. TCIM. Check. Download. డౌన్లోడ్, Just unchecked. Check. Winner X60. Unchecked. Vocalizer voices underscore 3. Unchecked. The dot G. MR. BA. Unchecked. Check. BA75 paper 6 history. BA75 paper 6 poly MP3. BA75 paper 5 poly MP3. BA75 paper 5 history MP3. Auto TTS 5.09. Lucky dance. Not songs. BA. List icon more. BA75 paper 5 history MP3 underscore 2. Double tap to activate. Double tap to hold the long press. MP3_2. అలాగే నా దగ్గర 2 జిప్ ఫైల్ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2 అని. కనుక ఒకటి 0 ఇంకోటి 1. సో ఇది మనం రీసెంట్గానే మనం అన్జిప్ చేసాం కనుక 2కి వచ్చింది. మీకు ఒకటే ఉంటే మీకు 1 అని వస్తుంది లాస్ట్లో, చూసుకోండి. ఇదే నేను BA75 paper 5 history దీన్ని ట్యాప్ MP3. చేశాను. Double clean up. 5 BA. List icon more. చూడండి, BA75 paper ఆ 5 history ఫోల్డర్ MP3. సపరేట్గా Double tap to activate. BA Double tap to hold the long press. సెమిస్టర్ 5 MP3 అని చెప్పి రావడం జరిగింది. Volume switch layout. చూద్దాం. 023 BA underscore third year underscore history underscore semester underscore 5 underscore paper underscore 5 underscore unit 2SA03.MP3. చూసారా, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. 02 unchecked. 01 unchecked. Check. Unchecked. 0 unchecked. Checkbox. 015 BA. 0 0 0 011 BA. 010 BA. 004 BA underscore. 002 BA unchecked. 001 BA underscore కేవలం third year విషయం underscore సూచిక history మాత్రం underscore ప్లే semester. చేస్తాను, చూద్దాం ఒకసారి. మీకు కేవలం శాంపుల్ చూపించడానికే. Unchecked. App log. Password. Enter password. Edit box. App log. App is starting. Music on top. Screen 2%. Sync control. Home button. Double tap to activate. ఆధునిక ప్రపంచ చరిత్రలోని ఏ సంవత్సరం సేవిస్తున్నట్లే నేపథ్య Back. చూసారా, File manager. 001 BA underscore third year underscore సక్సెస్ఫుల్ history గా అయితే underscore. Back button. మనకి Double tap to activate. Double tap and hold the lock. అన్జిప్ అయితే అయిపోవడం జరిగింది. System launcher. File manager. System launcher. ఈ Double విధంగా tap to activate. Double tap and hold the lock press. మనకు కావాల్సినటువంటి ఫైల్స్ని అన్జిప్ అయితే చేయవచ్చు. ఈ ఒక విషయం అందరికీ కూడా టాక్ బ్యాక్తో పాటు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి రీజన్ టాక్ బ్యాక్ లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా 7zipper అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత పర్మిషన్స్ జరుగుతాయి, పర్మిషన్ చేయండి. 1 పర్మిషన్. తర్వాత కొద్దిగా బ్యాక్ రండి. తర్వాత మీకు ఫోల్డర్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ పైన ట్యాప్ చేయండి.
సో తర్వాత మీకు ఏదైతే జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలనుకున్నారో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తానే మీకు రైట్ ట్యాప్ చేసుకుని వెళ్ళండి. అక్కడ మీరు ఓకే అని అడుగుతుంది, ఓకే ఇచ్చేయండి. అందుకన్నా ముందు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలా వద్దా అనేది నా టిక్లో టిక్ చేసుకోండి. తర్వాత ఓకే కొట్టేయండి. మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. మొత్తం వితిన్ సెకండ్స్లో ఇప్పుడు చూసాం కదా వీడియోనే, వితిన్ సెకండ్స్లో అయితే అయిపోవడం జరుగుతుంది. నోటిఫికేషన్లో మీకు ఏదైతే ఫైల్ నేమ్ చేశారో ఆ యొక్క ఫైల్ నేమ్ చెప్పి మీకు ఫినిష్డ్ అని చెప్తుంది. అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత మీరు ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసినా అదే ఫోల్డర్లో మీకు అదే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ ఉంటుంది. మీకు 2-3 ఉంటే అదే నేమ్ పైన 1, 2, 3 అలా అయితే ఉంటుంది. మీకు ఒకటే ఉంటే ఇది 1 అని అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అందులోకి వెళ్తే మీకు సపరేట్గా మీరు ఏదైతే నేమ్ పెట్టుకున్నారో ఆ నేమ్ పై ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో మీకు ఉంటాయి, గమనించుకోగలరు. ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.